ఇప్పుడు B12 తగ్గిందనుకోండి, మనం చేసిన ప్రయత్నం ఎన్నన్నా చేయండి. మీరు తగ్గేది వారంలో హాఫ్ కేజీ కూడా తగ్గరు. తగ్గరు. B12 సప్లిమెంట్ ప్రాపర్‌గా ఉండాలి. అదే డైజెషన్‌కి కనెక్షన్ అయి ఉంటది. అదే మన బాడీ యాక్టివ్‌గా మెటబాలిజం ఉంచడానికి కూడా యూజ్ అవుతది. డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మజిల్ ఎంత ఇంపార్టెంటో బోన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! బోన్ డెన్సిటీ కూడా బాగుండాలంటే డి విటమిన్ కూడా కావాలి. ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మన బాడీలో. అప్పుడే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవుతది, ఎలిమినేషన్ అవుతది. ఎంత కావాలో అంత న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతది. ఎక్కడ ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు. కాబట్టి మనం ఈ 3 టెస్టులు చేయించుకొని 3 టెస్ట్‌లలో ఏదైతే తక్కువ ఉంది, డి విటమిన్ అందరికీ తక్కువ ఉంటుంది. అది మన డైట్‌లో యాడ్ చేసుకుందాం. లైక్ మష్రూమ్స్ యాడ్ చేసుకోండి, పూల్ మఖానా యాడ్ చేసుకోండి, సింఘాడా ఫ్రూట్ అని ఉంటది. సింఘాడా ఫ్రూట్ ఇవి కూడా మనకు జనరల్‌గా అన్ని చోట్ల దొరికిపోతున్నాయి. అవి తెప్పించుకొని ఫుడ్‌లో ఎక్కువగా డి విటమిన్ తక్కువ ఉందంటే ఫస్ట్ విటమిన్స్‌ని కరెక్ట్ చేసుకుందాం ఫస్ట్. విటమిన్స్‌ని కరెక్ట్ చేసుకునే విధానంలో ఒక 20 డేస్ పెట్టుకుందాం. ఈ 20 డేస్‌లో కూడా మీరు వెయిట్ తగ్గుతారు.